ఎవర్రా నా వాళ్ళని లోపల పెట్టింది? ఇక్కడ నీలాంటి అయోగ్యుడు కూర్చుని మాట్లాడేందుకు చేరువేయలేదు. నీకేం కావాలి? అవును, నా వాళ్ళని ఎందుకు లోపల పెట్టావు? నీ వాళ్లను లోపల పెట్టడం తప్పే, నిన్ను పెట్టుండాలి. ఇలా చేయెత్తి మాట్లాడిన ఎంతో మందిని నా ముందు చేతులు కట్టుకునేలా చేశాను. ఇలా పొగరుగా మాట్లాడిన ఎంతో మందిని నేను కటకటాల్లో వేశాను. నా గురించి నీకు తెలియదు. నేను తలుచుకుంటే నా ఇంటికి ఐజీని రప్పిస్తాను, మంత్రిని కూడా రప్పిస్తాను. నా గురించి నీకు తెలీదు. నేను తలుచుకుంటే నిన్ను రాజమండ్రికి తీసుకెళ్తాను, విశాఖపట్నానికి తీసుకెళ్తాను. ఒక పేదవాడి వల తెంచినందుకు నీకు సంఖ్యలు వేసి వీధి వీధి ఈడ్చికెళ్ళగలను.
మిస్టర్ అలెక్స్, నిన్ను వేరే ఊరికి బదిలీ చేశారు. వేరే ఊరిక? నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి వారమే అయింది సార్. గవర్నమెంట్ తలుచుకుంటే నెక్స్ట్ డేనే మార్చొచ్చు. గవర్నమెంట్ తలుచుకోలేదు సార్, ఒక దుర్మార్గుడు తలుచుకున్నాడు, అందుకే మార్చేశారు. మిస్టర్ అలెక్స్, నువ్వు మాట్లాడేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కానీ మీరు నన్ను ట్రాన్స్ఫర్ చేసినందుకు కారణం ఏమిటో నాకు తెలిసిపోయింది. నేను ఆ మర్యాదాసుని గౌరవించాలి, వాడు ఏ తప్పు చేసినా ఏమిటని అడగకూడదు. నిజానికి ఈ దేశాన్ని ఏలేది మంత్రులా లేక మర్యాదాసు లాంటి రౌడీలా? చెప్పండి సార్. నువ్వు నిజమేమిటో తెలుసుకోకుండా ఉద్రేకపడుతున్నావు. మన దేశ ప్రధానిని కాపాడేందుకు బాధ్యత గల పోలీస్ అధికారిని పంపించమని ఢిల్లీ నుంచి అడిగారు. మేము నిన్ను పంపించాలని నిర్ణయించుకున్నాం. నీవనుకునే విధంగా ఇది ఏ అయోగ్యుడి ఆర్డరు కాదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. నువ్వు రేపే ఢిల్లీకి వెళ్ళాలి. సార్, ఈ ఊరి గురించి, ఆ మర్యాదాస్ గురించి మీకు తెలీదు. వాడు మనిషి కాడు, మృగం. ఆ మృగం నుంచి ఈ ఊరిని కాపాడాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. మిస్టర్ అలెక్స్, ఒక ఊరిని కాపాడాలని నువ్వు ఆశిస్తున్నావు. నువ్వు ఈ దేశాన్నే కాపాడాలని మా ఆశ. భారతదేశ ప్రధానిని కాపాడే మహత్తరమైన అవకాశం ఈ రోజు నీకు లభించింది. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కలిగిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు ఐఎమ్ గ్రేట్ఫుల్ సార్. రేపే నేను బయలుదేరతాను. రాజసింహ, నీ రౌడీతనం బయట చలాయించినట్లు ఇక్కడ చలాయించావో ఈ జైలు నుంచి ప్రాణాలతో బయటకు వెళ్ళలేవు. రాజసింహ, నిన్ను విడుదల చేయించడానికి పై అధికారుల నుంచి అనుమతి తీసుకొచ్చాను. కానీ నువ్వు జైల్లోనే ఒక ఖైదీని చావగొట్టావు. వాడు జైల్లో రౌడీజం చేశాడు, అందుకే కొట్టాను. ఖాకీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చేయాల్సింది ఖైదీ డ్రెస్ వేసుకున్న నువ్వు చేయకూడదు. ఎవరు ఏం చెయ్యాలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి తప్పి అందరూ నడుస్తున్నందువల్లే మన దేశం ఇలా దిగజారిపోయింది. రాజసింహ, ఒక విషయం ఆలోచించావా? ఒకప్పుడు రోజు 10 మందిని కొట్టేవాడివి. ఇప్పుడు నీ ఒంట్లో పోలీసు వాళ్ళు కొట్టని చోటే లేదు. రౌడీతనం చేసే నీలాంటి వాళ్ళకి ఇదే పరిస్థితి. ఒకటి ప్రజల చేతిలో చావాలి, లేదా పోలీసు వాడి చేతిలో చావాలి. మా అమ్మ చనిపోయాక నాకు తిండి దొరకలేదు, ప్రేమ దొరకలేదు, అందుకే ఇలా మారాను. చిన్నతనంలో నీలాగే తిండి దొరక్క ఆకలితో అల్లాడిన ఎంతో మంది ప్రజానాయకులుగా మారారు. ప్రేమకు నోచుకొని ఎంతో మంది మహానుభావులుగా మారారు. ఎవ్వరూ నీలాగా రౌడీలుగా మారలేదే. ఇది నేను అధికారిగా చెప్పడం లేదు, నీ అన్నగా చెప్తున్నా. జరిగిందంతా మర్చిపోయి నువ్వు మంచివాడిగా మారాలి, మంచివాడిగా బతకాలి. సార్, భార్యల మీదున్న కోపంతో ఖైదీల్ని కొట్టే పోలీసు వాళ్ళని చూశాను, మదంతో కొట్టే పోలీసు వాళ్ళని చూశాను, మామూలు ఇవ్వనందుకు కొట్టే పోలీసుల్ని చూశాను. కానీ మనిషిని చేసేందుకు కొట్టే పోలీసుల్ని నేను చూడలేదు సార్. మొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను. నువ్వు నన్ను మెచ్చుకున్నందుకు నాకు సంతోషం లేదు. ప్రజలంతా నిన్ను మెచ్చుకోవాలి. నన్ను మెచ్చుకోవడానికో చూసి సంతోషించడానికో ఈ లోకంలో నాకంటూ ఎవ్వరూ లేరు. ఉంది రాజసింహ,
గుండెల్లో నిన్నే కొలుచుకుంటూ జపిస్తోంది. నీతో చెప్పలేక తప్పిస్తోంది. కాని ఊరికి భయపడి మౌనంగా ఉంది. ఆమెకు నువ్వు జీవితాన్ని ఇవ్వాలి. ఆమె కోసమే నువ్వు బతకాలి, మంచివాడిగా మారాలి. నేను మంచివాడిగా మారడం మీరు తప్పకుండా చూస్తారు. హ. లేదు, నేను ఢిల్లీ నుంచి వింటాను. ప్రధానమంత్రి భద్రతకై నన్ను ఢిల్లీకి బదిలీ చేశారు. చోటు మారినా నా హృదయంలో నీకు చోటుండాలి. అలా నడుచుకోవాలి. నేనొస్తాను. నేను ఈ ఊళ్ళో కొద్ది రోజులే ఉన్నా నాకు మీరందించిన సహకారానికి చాలా థ్యాంక్స్. సార్, కొన్ని రోజులు పనిచేసిన మీ దగ్గర పనిచేసినందుకు మేము గర్వపడుతున్నాం సార్. సార్, మీలా మంచి మనసు ధైర్యం ఉన్న పై అధికారులు ఉంటే చాలు. మేము నిజాయితీగా ఉంటాం, గుండె విరిచి నడుస్తాం. కాదు, ఎప్పుడూ సిన్సియర్గా ఉండాలి. ఎవరెదిరించినా నిజాయితీగా ఉండాలి. ప్రజలు ప్రశాంతంగా బ్రతకడం మీ చేతుల్లో ఉంది. అది మాత్రం మర్చిపోకండి. వస్తాను. సిట్టుబాబు ఏం గురు, ఎప్పుడు వచ్చిన టీవీలతో కాస్త మాట్లాడేవాడివి, ఈ రోజు అంటే గమ్మున పోతున్నావు. అది ఎందుకు అడుగుతావులే, రాజసింహ జైలు నుంచి వస్తున్నాడంట. ఏంటి కప్పులతో మాయమయ్యారు? అవును, నిజంగానే వస్తున్నాడా? ఆడు ఊళ్ళో లేని టైంలో నేను ఆడి గురించి తప్పుగా మాట్లాడింది ఎవరైనా ఆడితే చెప్పారంటే. రంగయ్య, నమస్తే గురు. బాబు, ఎప్పుడొచ్చా? ఇప్పుడు మనిషిగా మారొచ్చాను. బాబు, నిన్ను జైలుకి వచ్చి చూద్దామనుకున్నాను, కానీ చేతిలో చిల్లర లేదు, మనసులో దమ్ము లేదు బాబు. అయితే ఏంటి, నన్ను నీ మనసులో ఉంచుకుంటే చాలు. అవును, సముద్రంలోకి ఎందుకు వెళ్ళలేదు? పడవ వల ఉంటేనేగా సముద్రంలోకి వెళ్ళగలం. ఏమైంది? అది సరే అంతోని, ఇష్టం లేదంటే చెప్పద్దు. అది కాదు బాబు, ఈ రోజుల్లో ఎవరిని మంచోళ్ళు అనుకుంటున్నారు? ఆ తర్వాత నాకు మరో దారి తెలియలేదు. అందువల్లే 1000 రూపాయలకి నా పడవ తాకట్టు పెట్టాను. ఏమయ్యా, ఇది ఎవరి నగ? పెళ్ళా నగండి. నీ పెళ్ళం నగలేసుకోవడం నేను ఎప్పుడు చూడలేదే. పెళ్ళా నగ అన్నాను గారు, నా పెళ్ళా నగ అన్నానా? ఆ? గోపాలం, ఒక 1000 రూపాయలుంటే ఇవ్వు, 2 నెలల్లో తిరిగిచ్చేస్తా. ఏంటి, తిరిగి ఇచ్చేస్తావా? రాయ్, 500 ఎవరా? ఇవ్వరా? ఇది అప్పిచ్చే కొట్టు కాదు, వడ్డీకి డబ్బిచ్చే కొట్టు. ఏదైనా తాకటపడి తీసుకెళ్ళు. తాకట్టు పెట్టడానికి నా దగ్గరేం లేదు, మాట ఒక్కటే ఉంది. పెద్ద మనసుతో డబ్బులు ఇవ్వండి. నీకు అప్పివ్వడానికి నేనేమి దొంగ నోట్లు వచ్చేయడం లేదు. ఎందుకయ్యా ఊరిక నుంచి ఉంటావు? నువ్వు తెచ్చిన నాకు 500 ఇస్తాను. ఇష్టం ఉంటే తీసుకెళ్ళు, లేదంటే వెంటనే వెళ్ళిపో. ఏదో ఒకటి తాకట పట్టి తీసుకెళ్ళు. రాజా, ఏం కావాలరా? గోళీలు ఆడుకోవాలి. ఉండు, నేను తీసిస్తాను. వద్దు, నేనే తీసుకుంటాను. రే, ఏమిట్రా అది? అయ్యో, ఇదేమిటమ్మా? ఇది నా మెళ్ళో పడిన తర్వాతేరా నువ్వు నా కడుపున పడ్డావు. మరెందుకమ్మా పెట్లో దాచావు? ఈ నాన్న పోగానే ఇది కూడా పెట్లోకి వెళ్ళిపోయింది.
అయితే మళ్ళీ నీ మెళ్ళో కట్టుకోవమ్మా. నువ్వు పెద్దవాడి అయ్యాక నీకే ఇది ఉపయోగపడుతుంది. యాంథనీ, యాంథనీ, వాళ్ళెక్కడ పెట్టావు? వల్ల ఎందుకు బాబు? సముద్రంలోకి వెళ్తున్నా. నీళ్ళలోక? అది ఏ పడవ తాకట్టు పెట్టానికి? అది నేను విడిపించా. మరి డబ్బు? అన్యాయంగా సంపాదించలే. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా. అలా అయితే నేను వస్తాను బాబు. వద్దు యాంథనీ, నీ ఒళ్ళు ఇంకా తేరుకొని. పడవ పోయినా కూడా ఇంకా యాంటోనీ రాజసింహని దగ్గరే పెట్టుకున్నాడా? అరే మీరొకరు, ఈ మధ్యన ఆంటోనీ సముద్రం పక్కే రావట్లేదు. ఆ అబ్బావాడు ఒకటేడు గనక ఆ పిల్ల మనసు మార్చుకుంది. మనసు అన్నది అప్పుడప్పుడు మారుతూ ఉంటుందిరా. నేను మారుస్తాను. దానికి వాడి మీదున్న ప్రేమని నేను మార్చి చూపిస్తాను. తండ్రి చస్తే అదేం చేస్తుందిరా? తట్టుకోలేదయ్య గారు. వాడి చావు కారణం రాజసింహం తెలిస్తే వాడిలా ఆంటోనీ చంపుతాడు? ఈ ఊర్లో మనం తప్ప ఇంకెవర్రా ఖూనీలు చేసేది? మనమే చెయ్యాలి. వాడు ఖూనీ చేసినట్లు అది నమ్మాలి, నమ్మించాలి. రేపు ఉదయాన సముద్రానికి నేను వస్తాను. బాబు, నేను అన్ని వంజరాలే దొరికాయి. ఇవాళ ఏం దొరుకుతాయో ఏమో. బాబు చూడు బాబు, వాళ్ళ సరి చేస్తున్నాను. చూడు బాబు. రేయ్, ఇట్రా. ఏమిటా ఇది? పెద్ద రౌడీలాగా మెళ్ళో గుడ్డ కట్టుకున్నా. ఏంటి బాబు, నేను మాట్లాడుతానే ఉన్నా, నువ్వు గమ్ము నూరుకున్నావే? అందాల పచ్చని పందిరిలో కలలే అలలై పొంగి ఈడే పాడాలి. సందేళ వన్నెల వీధుల్లో వయసు మనసు కలిసి వలపే పండాలి. అందాల పచ్చని పందిరిలో కలలే అలలై పొంగి ఈడే పాడాలి. సందేళ వన్నెల వీధుల్లో వయసు మనసు కలిసి వలపే పండాలి. అందం ఊరించే వలపే చెగురించే రాగం చిందించే ఊహలలో కనులే కౌగించే ఎదనే కరిగించే మనసే ఊగించే మాటలలో నీ పాటలే కవితై మదిని విరిసి మరిపించే ఊరింత
పచ్చని పందిరిలో కలలే అలలై పొంగి ఈడే పాడాలి. చెంతనే నేడు నిలిచినాను సన్యాసిగా, నీ ప్రేమతో రేపు మారగలను సంసారిగా. అందాల పచ్చని పందిరిలో కలలే అలలై పొంగి ఈడే పాడాలి. సందేళ వన్నెల వీధుల్లో వయసు మనసు కలిసి వలపే పండాలి. ఆ యాంటోనీ బుద్ధిగా వల విసురుతూ చిన్న చిన్న చేపలు మాత్రం పడుతూ ఉండేవాడు. వాడికి తెలియదు. నువ్వు వెళ్ళా తీసుకురా, దానికి తగిలించరా. ఓట్మోచేయి. యాంటోనీ రాజసింహ ఇటే వస్తున్నారు. ఈ రోజు ఒక దారి దొరుకుతుంది. ఏంటయ్య గారు మీరు అనేది? యాంటోనీ చస్తే అపవాదు రాజసింహ మీద వేసేద్దాం. వాడే చచ్చాడనుకో, శని విరగడైందని వదిలేద్దాం. త్వరగా.
ఏమైంది? ఎందుకు అలా పరిగెడుతున్నారా? మన ఆంతోని సొరచాపు గారు చచ్చిపోయారు. ఆడితో కలిసి సముద్రంలోకి వెళ్తున్నప్పుడే అనుకున్నా ఏదో ఒక రోజు ఈయన బలి తీసుకుంటాడని. వీడికి దూరంగా ఈ ఊరే ఉంటున్నప్పుడు ఆంతోని మాత్రం ఏంటి బంధమంట? ఇప్పుడు ఏమైందో చూడు. పిల్లను వల్ల వేసుకోవాలని ఎత్తేసాడు. ఇప్పుడు ఆంతోనినే పొట్టనెట్టుకున్నాడు పాపిస్తాడు. నేనే మీ నాన్నని చంపానని అందరూ అంటున్నారు. నువ్వు నమ్ముతావా మేరీ? మా అయ్య చావు కారణం విధి. నీ మీద అపవాదు వేయడంలో అర్థం లేదు. పాపిష్టిదానా, ఆందోని చచ్చిపోయాడని మేమంతా బాధపడుతుంటే నువ్వేమో తండ్రిని చంపాడని కూడా చూడకుండా ఆడతరతనే మాట్లాడుతున్నావా? ఇప్పుడు తెలిసిందిరా దీని అబ్బసావు ఇది కూడా కారణమనే. దీనికోసం మనం పనులు మానుకుని బాధపడుతున్నా. పదలే పదలే. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? సముద్రంలోకి వెళ్ళొస్తా. కారు పడవ దగ్గరికి తీసురా. నువ్వురా. ఇంటికొచ్చి నిన్ను పలకరించకుండా ఇలా బోట్లో పరామర్శిస్తున్నాన్ని బాధపడకు. నేను ఆ రోజు నుంచి చూస్తున్నాను. యాంటోని పోయిన షాక్ను నేను తట్టుకోలేకపోయాను. పాపం, నువ్వు చిన్న పిల్లవి, ఎలా తట్టుకుంటావు? మేరీ, బాగా ఆలోచించుకో. ఆడుకోవడానికి తండ్రి అయినా ఉండాలి, లేక ఆనందానికి కట్టుకున్నవాడైనా ఉండాలి. ఇద్దరూ లేకుండా ఉంటే ఎలాగమ్మా? దుఃఖాన్ని దిగమింకుంటున్నాను, నిన్ను అందుకోవాలనుకుంటున్నాను. మొగుడు చచ్చిన కథే మర్చిపోయిన నీకు బాబు చచ్చిన దుఃఖం ఎంతకాలం ఉంటుందిలే. ఇంకో వారం టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో.
ఇప్పుడు మీ నాన్న చచ్చిన బాధ ఉంటుంది. బాధ తగ్గగానే నువ్వు మా ఇంటికి రావాలి, లేదా నేను నీ ఇంటికి రావాల్సి వస్తుంది, అంతే. వెళ్ళొస్తాను. మరి నేను వెళ్ళొస్తానమ్మా.
మేరీ, ఏంటి పంతులు గారు చెల్తున్నారు? కర్మ చేయాలి, అందుకే రమ్మన్నాను. కర్మ? మీ మతంలో అదంతా లేదుగా. కర్మ చేయటం మా అయ్యకి కాదు, మీ అమ్మకి. మా అమ్మక? నేను పెట్టినందుకే ఇంకా పుణ్యం దక్కలేదు. నువ్వింకా నేనిచ్చిన చీర కట్టుకోలేదుగా. కట్టుకోకపోయినా తీసుకున్నానుగా. మేరీ, నేనిచ్చిన చీర కట్టుకోమన్నది నాకు పుణ్యం రావాలని మాత్రమే కాదు. నీకు అర్థమై ఉంటుంది. అర్థం కాలేదు. అర్థం కాలే? మగాడికి 20 ఏళ్లకు తెలిసే లోకజ్ఞానం ఆడపిల్లకు 15 ఏళ్లకే తెలుస్తుందంటారు. భార్యలు బతికుండగానే ఎందరో మగాళ్లు రహస్యంగా రంకు సాగిస్తారు. భర్త పోయిన ఆడదానికి చేయూతనిస్తే అపనిందలేస్తారు. నువ్వు అపనిందకు భయపడుతున్నావు, విధికి వేదన పడుతున్నావు. మేరీ, నీకింకా జీవితం వయస్సు ఎంతో ఉంది. నేను నీకు సహాయం చేస్తున్నందుకు ఇలా చెప్పడం లేదు. నేను సముద్రంలోకి వెళ్ళొచ్చేలోగా నేనిచ్చిన చీర నువ్వు కట్టుకున్నావంటే నన్ను మనిషిగా గౌరవించావనుకుని సంతోషపడతాను. మా అయ్యగారు ఇచ్చిన వారం గడువు పూర్తయిపోయింది. ఇష్టపడితే తీసుకురమ్మన్నారు, కష్టపడితే ఎత్తుకురమ్మన్నారు. ఏం చేయమంటావు? అత్తగారు చూస్తున్నారు, లోనకెళ్తే చిక్కుల్లో పడతాం. రండి రా పదం. చిన్న వయసులో వితంతువైతే కష్టాలెన్నో పడాలని నాకు తెలుసు. నా చిన్నతనంలో మా అమ్మ కష్టపడుతుంటే అండగా నేనైనా ఉన్నాను. మేరీ, మా అమ్మ ఏడుపు మాత్రమే నేను చూశాను. ఇక మీదట నువ్వు నవ్వడం మాత్రమే చూడాలి. యాంటోనీ, వాళ్ళమ్మ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? రాజసింహ ఇంట్లో. ఆ పిల్ల ఎలా పోతే మనకెందుకు బాబు? మెదడుందా నీకు? ఒక క్రైస్తవ పిల్ల ఒక హిందువుల ఇంట్లో పనికి వెళ్ళొచ్చు, తప్పు కాదు. విందుకు వెళ్ళొచ్చు, తప్పు కాదు. వ్యభిచారం చేస్తుంటే తప్పు కాదు. ఇది మనకు అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? మన జాతి పిల్ల బంగారంలా ఉంటేనే కదయ్యా మన జాతి బాగుపడుతుంది. దేని గురించి ఆలోచించిన మీరంతా పెద్ద మనుషులు. ఆ పిల్లకి ఇంకెవరు దిక్కులేరు బాబు. మనం ఎందుకున్నాం? మనం ఉద్ధరిద్దాం, ఆ పిల్లకు మనం జీవితాన్ని ఇద్దాం. అలాగే బాబు, మీకున్న జాతీయాభిమానం మాకు ఉంది. రేపే పంచాయతీ పెట్టించి అటో ఇటో తేల్చేస్తాం. మేము వెళ్ళొస్తాం బాబు. రేయ్,
ఏంటయ్య గారు జాతి గొడవలు రెచ్చగొట్టేశారా? రాజకీయవాదులు ఓట్ల కోసం జాతి సమస్య రెచ్చగొడతారు, నేను అమ్మాయిల కోసం రెచ్చగొడుతున్నాను. చూసావా జాతి ఎక్కడికెక్కడ ఎలా పనిచేస్తుందో. నేను సముద్రంలోకి వెళ్ళొస్తా. భోంచేసి వెళ్ళండి. మా అమ్మ పోయిన తర్వాత ఎవరు నన్ను భోంచేసావా అని అడిగిందే లేదు. వాళ్ళే చేపలు పట్టడం గొప్ప కాదురా, ఆడపిల్లలు పట్టాలా. రాసిన ఈకు నాకు లేదు, అలా పోతున్నాడు చూడు. ఇప్పుడు ఆడు రొట్టెరికి నేతిలో పడింది. ఏం మాట్లాడడానికి రోషమే రాదు. పరువు లేని మనిషి రోషం ఎందుకు? ఆడి తల్లికి తాడు దిగింది, ఎదవగా ఇంట్లో కూర్చుందా, చక్కగా ఒకటి పెట్టుకోలేదు. తెలివిగా ఈడు ఓ తాడు దిగిందని పెట్టుకున్నాడుగా. ఈడు ఎన్నికలు గెలిచి మంత్రి అయ్యాడు అనుకో, మొగుడు సచ్చులకు మళ్ళీ పెళ్ళని ఈదికి పోటీ చేస్తాడు. రాజసింహ, మంచివాడిగా బతకాలి. ఇది నేను అధికారిగా చెప్పడం లేదు, నీ అన్నగా చెప్తున్నా. నన్ను ఎందుకు రమ్మన్నారు? చేసిందంతా చేసి పిసిలేస్తున్నావా? ఒక ఇదవరాలను తీసుకొచ్చి పెట్టుకున్నావా, దానికి ఏంటి అర్థం? అది నా సొంత విషయం. అది నీ సొంత విషయం కావచ్చు, కానీ ఈ ఊరిని బాధించే విషయం. ఎన్నో తరాలుగా అన్ని మతాల వాళ్ళం, అన్ని జాతుల వాళ్ళం తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉన్నాం. ఇప్పుడు నువ్వు చేసిన పనితో ఐకమత్యానికి హాని కలిగేలా ఉంది. మనకి బిడ్డ పాప ఉన్నారు, రేపు ఇది అలుసుగా తీసుకుని మన పిల్లలు కూడా ఎలాగ ఆరంభిస్తే ఈ ఊరు ఏం కావాలి? అంటే నీకు పరువు మర్యాదలు లేవు, అందుకని అందరికీ లేవనుకుంటే ఎలా? సరే ఊరికి ఎందుకే వాగుడు, విషయానికి వద్దాం. ఇలా చూడు, ఒక హిందువుల ఇంట్లో ఒక కిరిస్తాని పిల్ల ఉండటానికి మేము ఒప్పుకోం. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు జాతి మతం అన్నీ మరిచి తరతరాలుగా ఎలా ఐకమత్యంగా ఉండేవారో ఇంతకు ముందు మీరేగా చెప్పారు. అంతలోనే మర్చిపోయారా? ఇన్ని తరాలుగా అన్ని మతాల వాళ్ళు ఒకటిగా ఉన్నారంటే అది మిగతా వాళ్ళ మతాల్ని, వాళ్ళ ఉద్దేశాల్ని అర్థం చేసుకుని ఒకరితో ఒకరు జోక్యం చేసుకున్నందువల్లే. మతం అనేది మనిషి ఆనందంగా ఉండేందుకు మనిషి చేతి సృష్టించబడింది. కష్టపడే వాళ్లకు సహాయం చేయడమే మానవ ధర్మం. అది తప్పని ఏ మతము చెప్పదు. ఏ మంచి మనిషి
చెప్పలేడు. నువ్వు ఇలా తెలివిగా వాదించి తప్పుకోవాలని చూస్తే వదిలేస్తావు అనుకోకు. ఒక వితంతువుని ఇంట్లో పెట్టుకోవడం తప్పు. ఏంటయ్యా తప్పు? 3 ఏళ్లకు ముందు ఈవిడ వితంతం అయింది. అప్పుడు మీ మతం ఏమైంది? ఈవిడ తండ్రి చనిపోయి దిక్కు లేకుండా బాధపడుతూ అనాథగా పస్తు నుండి ఆకలితో అల్లాడిందే. అప్పుడు మీ మతం ఏమైంది? అప్పుడంతా బాధపడిన మీకు, మీ మతానికి ఇప్పుడే వచ్చింది. సరే, ఇన్నాళ్లుగా మేమెవరూ పట్టించుకోనందువల్ల నువ్వు చేరదీశా అని అంటావు. చాలా సంతోషం. ఇక మీద దీన్ని ఈ ఊరే చూసుకుంటుంది. రేపు ఉదయం 7 గంటలకు దీనికి చర్చిలో పెళ్లి. మా వాళ్ళల్లో ఎవడో ఒకటి చేసుకుంటాడు. నీ పని నువ్వు చూసుకో. ఆ మాట నువ్వు చెప్తే ఆ అమ్మాయి ఉద్దేశాన్ని అడిగారా? ఏంటి ఆ పిల్ల ఒప్పుకోవాలా? ఈ ఊరే ఒప్పుకున్నాక దాని ఒప్పందం ఎందుకు? ఏమంటావు పెద్దాయనా? ఏమంటావు ప్రెసిడెంట్? ఇందుకు నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేమిట్రా? దాన్ని తీసుకెళ్లి చర్చిలో పడేయండి. వాడు అడ్డొస్తే ఎక్కడ మన ఫాదర్? ఈయనెవరు? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ మర్యాద ఏమేం చేస్తాడో ఎవరికి తెలుసు? పెద్దింటి వ్యవహారం మనకెందుకు గొడవ, వదిలేయండి. దైవకుమారుని పరిశుద్ధాత్మ పేరుతో ఆమెన్. క్రైస్తవ భక్తులారా, ఇక్కడున్నటువంటి చిరంజీవి దైవ సహాయం మేరీల వివాహాన్ని జరిపించుటకై ఈ దేవాలయంలో మనం కూడి ఉన్నాం. రక్షకుడైన ఆ దేవుడు ఈ దంపతులను ఆశీర్వదించుగాక. చిరంజీవి దైవ సహాయం, నీ ఎదురుగా ఉన్న మేరీని వివాహం చేసుకున్నటకు సమ్మతమేనా? సమ్మతం. కష్టాలలో సుఖాలలో, కలిమిలో లేమిలో ఈమెతో కలిసి బ్రతుకుటకు నీకు సమ్మతమేనా? సమ్మతమే. మేరీ, నీ ఎదురుగా ఉన్న దైవ సహాయాన్ని భర్తగా స్వీకరించుటకు సమ్మతమేనా? కష్టమునందు సుఖమునందు, కలిమియందు లేమియందు ఇతనితో కలిసి జీవించుటకు సమ్మతమేనా? ప్రభువు ఆదేశాన్ని మనిషి శిరసావహించుగాక.
నన్ను మనిషివా అని అడిగారే, ఇప్పుడు మీ కళ్ళ ముందు ఈ అమ్మాయికి జరిగే దారుణాన్ని వేడుక చూస్తూ నించున్నారే, మీరంతా మనుషులేనా? వాళ్ళనెందుకు అడుగుతావు? నన్ను అడుగు. చిన్నతనంలో నీ వల్లేరా మా అమ్మ పోయింది. ఈ అమ్మాయిని ఎందుకు నా నుంచి విడదీయాలనుకుంటున్నావు? న్యాయంగా ఇది నువ్వు నన్ను అడగకూడదు, ఆ దేవుణ్ణే అడగాలి. వీడికిది వాడికదే నిర్ణయించేది పైవాడే. ఊహ తెలియని వయసులో అమ్మని పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఈ అమ్మాయిని పోగొట్టుకోలేను. రాజసింహాలే, ఆ దేవుడే నీకు అండ. అక్రమాలపై సాగించు యుద్ధకాండ. నువ్వు క్రైస్తవుడివైనా నీకు ఈ దేవాలయం పవిత్రత అర్థం కాకపోవచ్చు, కానీ మీ దేవాలయంలో రక్తం చిందించడం నాకు ఇష్టం లేదు. నీకు ధైర్యం ఉంటే బయటికి రారా.
మేరీ, ఇది మా అమ్మ తాళి. మా అమ్మ మెళ్ళో నేను ఎప్పుడూ చూడలేదు. ఇది నీ మెళ్ళో ఉండాలి. నువ్వు దీర్ఘ సుమంగళిగా ఉండాలి.